నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సంతానలేమి సమస్య ఉన్నప్పుడు మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు అంటే టెస్ట్లకు వెళ్ళినప్పుడు మీ వెయిట్ కూడా చూడడం జరుగుతుంది. మరీ ఎక్కువ ఉన్నా మంచిది కాదు, మరీ తక్కువ ఉన్నా. సో దీన్ని బిఎంఐ అంటారు, బాడీ మాస్ ఇండెక్స్. తక్కువ ఉంటే అండర్ వెయిట్, ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్. రెండు మంచివి కావు. తక్కువ ఉంటే ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది? బాడీలో ఫ్యాట్ తక్కువ ఉంది. ఫ్యాట్ తక్కువ ఉండడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి అండాశయాలు సరిగా పనిచేయకపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండొచ్చు, లేదా పీరియడ్ సరిగా ఉండకపోవచ్చు. అండాశయాలకి సరిగా హార్మోన్స్ అందకపోవడం వల్ల అండం విడుదల కాకపోవచ్చు. ఇలాంటి సమస్యలు ఉంటాయి అండర్ వెయిట్ ఉంటే. ఓవర్ వెయిట్ ఉంటే కూడా సమస్య, ఎందుకంటే అండాశయాల చుట్టూ ఈ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అయ్యే కొద్దీ హార్మోన్స్ అనేవి కరెక్ట్గా చేరవు. ఎక్కడికి? గర్భసంచికి చేరవు, అండాశయాలకు చేరవు. అలాంటప్పుడు అండాలు పెరగవు, విడుదలవ్వవు, గర్భసంచి రక్త ప్రవాహం సరిగా ఉండదు, పిండం అక్కడికి వచ్చినా అతకదు. ఈ కాంప్లికేషన్స్ అవ్వచ్చు. సో బరువు మరీ తక్కువ ఉండకూడదు, మీ హైట్ వెయిట్ ప్రకారం ఉండాలి. తర్వాత మీ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ మరీ తక్కువ ఉండకూడదు, మీ హైట్ వెయిట్ ప్రకారం ఉండాలి. మరీ ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే కూడా సమస్యలు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.